హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వ్లాగ్లో నేను ఈవినింగ్ రొటీన్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేయబోతున్నాను. సో వాష్ చేసిన క్లోత్స్ అన్నీ కూడా నేను ఏ రోజుకి ఆ రోజు ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. మన రిఫ్లెక్షన్ ఎవరో కాదండి, కిడ్సే. అంటే మనం ఏం చేస్తామో దాన్నే వాళ్ళు సేమ్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే వర్క్ని స్టార్ట్ చేశానన్నమాట, ఫోల్డ్ చేయడం. సో నేను ఏదైతే చేస్తున్నానో ధృతి కూడా సేమ్ థింగ్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే తనకి వచ్చా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తే తను సేమ్ నాలానే ట్రై చేస్తుంది. సో అలా సెల్ఫ్ మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ పిల్లలకి. వాళ్ళు చేస్తున్నప్పుడు నీకు రాదు, నువ్వు చేయలేవు అని మాత్రం అస్సలు అనకూడదు. మనము నువ్వు చేయగలదు అని చిన్న మోటివేషన్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అలా చిన్న మాట మనం అనడం వల్ల వాళ్ళకి చిన్న కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో వాళ్ళ పని వాళ్ళే స్టార్ట్ చేస్తారు చేయడము. ఎలా అయితేనో దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా అది రైట్ ప్లేస్లో పెట్టాలి అనే ఒక ఆలోచన కంపల్సరీ ఉండాలి. సో నేను ఎక్కడైతే ఫోల్డ్ చేసిన బట్టలన్నీ పెడుతున్నానో సేమ్ ప్లేస్లో తను కూడా పెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఈ చిన్న లిటిల్ థింగ్స్ చాలన్నమాట వాళ్ళు ఎంతవరకు మోటివేట్ అవుతున్నారు మనల్ని చూసి అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడికైతే నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచేది ఇంకొకటి ఏంటంటే మనం చూస్ చేసుకునే కలర్స్. సో అది ఎందులో అయినా కావచ్చు. మన డే స్టార్ట్ అయ్యేదే ఫస్ట్ మనం లేచిన వెంటనే ఆ బెడ్ చాలా నీట్గా పెట్టుకోవాలన్నమాట. నేనైతే లేచిన వెంటనే డెఫినెట్గా దాన్ని క్లియర్ చేసుకుంటాను. అది ఎంత నీట్గా ఉంటుందో మన మైండ్ అంతే ప్రశాంతంగా ఉంటుంది. మనం మార్నింగ్ లేచిన వెంటనే అలా వదిలేసామంటే డే అంతా కూడా క్లమ్జీగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడైతే నేను తర్బూజాని కట్ చేస్తున్నాను. ధృతికి ఈ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము. సో ఆ ఫ్రూట్ని ఏంటంటే ముందుగానే కట్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో. అంటే బాగా కూలింగ్వి ఇవ్వాలి అని కాదు, బట్ తనకి ఆకలి వేసినప్పుడల్లా ఇలాంటి ఫ్రూట్స్ కట్ చేసి పెడితే డెఫినెట్గా దాన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. సో నేను ఈ ఫ్రూట్ తినను అది తినను అనే మారం ఏమి ఉండదు తనతో. ఎక్కువ తర్బూజా చాలా ఇష్టంగా తింటుంది అనమాట. ఆ ఫ్రూట్ కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువగా తెస్తూ ఉంటాము. సో ఇలా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద దాన్ని షుగర్ లేకుండానే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఒక్కసారి షుగర్తో అలవాటు చేసామంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా అడుగుతుంది. ధృతి అనే కాదండి, పిల్లలు ఎవరికైనా కూడా వన్స్ మనం ఒకటి నేర్పించామంటే నెక్స్ట్ టైం అదే కావాలని అడుగుతారు. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ బట్టి పిల్లలకి మనం చాక్లెట్స్ అవన్నీ కూడా ప్రిఫర్ చేయడం కంటే ఇలాంటి ఫ్రూట్స్ అయితే చాలా బెస్ట్ థింగ్ అది. అంటే వాళ్ళు ఎలానో చాక్లెట్స్ అవి ఇష్టంగా తింటారు, కానీ మధ్య మధ్యలో ఇలాంటి ఫ్రూట్స్ పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ చాలా బిల్డ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అయితే నేను మార్నింగ్ రొటీన్ని షేర్ చేయబోతున్నాను. సో మార్నింగ్ దోశ వేస్తున్నాను అనమాట. సో దోశ వేస్తూ ప్యారలల్గా నేను చట్నీ కూడా చేస్తున్నాను. ఇంతకుముందు చట్నీ చేయాలంటే చాలా టఫ్ థింగ్ అనమాట. నాకు ఎంత కష్టంగా అనిపించేదంటే చట్నీ చేయాలంటే, కానీ చాలా సింపుల్గా కూడా చట్నీలు చేయొచ్చు అని. అంటే పోను మనకి కుకింగ్ ఎక్కువగా స్టార్ట్ చేస్తాం కదా, సో అది అలవాటు అవ్వే కొద్దికి మనకి అది ఈజీ అయిపోతుంది. దోశలు వేస్తూనే నేను చట్నీని కూడా చేస్తున్నాను. సో ధృతికి అయితే ఫస్ట్ దోశలు కంప్లీట్ చేసేస్తున్నాను. ధృతియే ఫస్ట్ చట్నీ కావాలంటది. సో దానికోసమనే ముందు చట్నీ చేస్తూ ఉంటాను నేను. సో చట్నీ కోసం ఏంటంటే నేను పుట్నాల పప్పు అండ్ శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర అంతేనండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయను. అండ్ మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే దాంట్లో కొంచెం వెల్లుల్లి, నెక్స్ట్ కొంచెం చింతపండు, పులుపు కావాలి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ చింతపండుని యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మిక్సీ పట్టినప్పుడు. అంతే, కాస్త వాటర్ యాడ్ చేసేసి ఇలాగా మిక్సీ చేసేసుకుంటే చాలా ఈజీగా చట్నీ కంప్లీట్ అయిపోతుంది. చట్నీ కొంచెం కష్టం అని అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన వెంటనే కూడా నేను అక్కడ క్లియర్ చేసేసుకుంటాను.
చాలామంది అనుకుంటారు నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలి కదా, లంచ్ చేయాలి, సో అవన్నీ అలా ఉంచేయచ్చని. నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. అప్పటికప్పుడు అవి క్లియర్ అయిపోతే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ లంచ్ కోసం అయితే నేను నూల్కోల్ అని ఒక రెసిపీని చేయబోతున్నానండి. ఈరోజు కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట, ఈరోజే చేయడం. అది ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, కానీ ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అని విన్నాను. సో కుక్ చేసే ముందు ధృతిని కొంచెం సేపు ఎత్తుకొని అలా తిప్పుతూ దాన్ని ఆడిపించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేశానన్నమాట. ఇది సేమ్ పొటాటో లాగే మనం ఎలా కట్ చేసుకుంటాం, సేమ్ అలానే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ రెసిపీని నేను కూడా ఇంతవరకు ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది అని విన్నాను నేను, అందుకని ఈ వెజిటేబుల్ని ఒకసారి రెసిపీని ట్రై చేయాలని తీసుకొచ్చాను. కాకపోతే ఏంటంటే మనకి చాలా మంచిది, హెల్త్కి బాగుంటుంది, సో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే మనం కుక్ చేయడంలో ఏమి తప్పు లేదు. సో ఇలాగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ రెసిపీని ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. ధృతి అయితే తర్బూజాని తింటుంది, అది ఫోర్క్తో తినడానికి ట్రై చేస్తుంది అనమాట. చాలా ఇష్టం తర్బూజా అంటే, అది తినడం రాకపోయినా ఫోర్క్ తోటే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ రెసిపీకి మనము ముందు పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మార్నింగ్ నేను చట్నీ చేసిన పాన్లోనే కంప్లీట్ చేసేస్తున్నాను, అందుకనే కొంచెం ఆయిల్ లాగా అనిపిస్తుందండి, ఆయిల్ వేయనవసరం లేదు. ఇలా పల్లీల్ని ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఎండి కొబ్బరిని వేస్తున్నాను నేను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, తర్వాత మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్లో మనము ఎండి కొబ్బరి వేయడం, నువ్వులు వేయడం చాలా బాగుందన్నమాట అరోమా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తాను మీకు. ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. అన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్ అండి. 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 1 కప్పు ఉల్లిపాయలు ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నూల్కోల్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఇది బాగా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మగ్గడానికి చాలా టైం పడుతుంది. మూత పెట్టి ఇలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు ప్యారలల్గా నేను రైస్ని కూడా కుక్ చేస్తున్నాను, ఎందుకంటే అవి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల నేను రైస్ని పెట్టేసుకుంటున్నాను. సో ఈ 2 అయ్యే లోపల నాకు ఇంకొక వర్క్ ఉందన్నమాట. మార్నింగ్ నేను ఎండి కొబ్బరి కోసం ఈ కొబ్బరికాయని ఇలాగ పగలగొట్టాను. సో దాంట్లో వచ్చిన పీచంతా కూడా పడేయకుండా నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, మొక్కలకి యూస్ చేస్తూ ఉంటానండి ఇవన్నీ కూడాని. ఈ కొబ్బరి పొట్టు అనేది చాలా మంచిదన్నమాట మొక్కలకి, చాలా హెల్తీ ఇది. అంటే కోకోపిట్ అని మనకి నర్సరీస్లో అవి అమ్ముతూ ఉంటారు. ధృతి కూడా నాతో పాటే కూర్చొని నేను ఏం చేస్తున్నానా అని చూస్తుంది. నోస్, ఓకే, హెయిర్, ఓకే, హ్యాండ్స్, ఓకే, టీత్, టంగ్, ఓకే, ఫింగర్స్ అక్కడ ఉన్నాయి. వెరీ గుడ్, క్లాప్స్. ఇలా ఇంట్లో మనం కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల స్కూల్కి వెళ్ళే టైంకి కొంచెం నేర్చుకొని వెళ్తారు. టీచర్స్ కూడా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. వాళ్ళకి మనం మినిమం నేర్పించకుండా స్కూల్కి పంపించామంటే అది తర్వాత టీచర్స్కి చాలా ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది, అండ్ పేరెంట్స్కి కూడా చాలా ఇబ్బంది అనమాట. సో ఇలా కొన్ని విషయాలు ఇంట్లోనే నేర్పించి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, దానివల్ల చాలా యూజ్ ఉంటుంది.
నెక్స్ట్ అయితే ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ని కూడా వేసేసుకోవాలి. అయితే కొబ్బరిని యాడ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం దగ్గరుండి దాన్ని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అది మాడిపోతూ ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ పర్వాలేదండి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది. సో ఈరోజు డే అయితే ఇలా అయ్యింది. ఇక్కడ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి.